హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే ఘీ ఎలా చేయాలి సింపుల్గా అనేది ఈ వీడియోలో నేనైతే చెప్తున్నాను. సో హోమ్ మేడ్ ఘీ హెల్త్కి అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా చాలా మంచిది కదా. సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే నేను మీగడను ఒక జార్లో తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత చూసారా, స్ట్రక్చర్ అయితే క్రీమీ లాగా రావాలి. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో తర్వాత మనం కుక్కర్లో క్యాప్ పెట్టేసి లైట్గా వాటర్ వేసేసి వీడియోలో చూపించే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఎందుకు అంటే మాడిపోతుంది కాబట్టి. సో చక్కగా కలుపుకొని మనం క్యాప్ పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో ఒక విజిల్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత విజిల్ అయిపోయిన తర్వాత మనకి గ్యాస్ బంద్ చేసేయాలి. సో బంద్ చేసేస్తే చూసారా, స్ట్రక్చర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది క్యాప్ తీసేస్తే. సో ఈ విధంగా స్లోలో మళ్ళీ మనం చక్కగా కాగబెట్టుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు. సో చూసారా ఘీ ఎంతలా వస్తుందో. సో అడుగు అంటకుండా మనం మధ్య మధ్యలో వీడియోలో చూపించే విధంగా కలుపుతూ ఉండాలి. సో అడుగు అంటకుండా అయితే మనం జాగ్రత్త పడాలి. అదొక్కటే ఇక్కడ చూసుకోవాలి, లేకపోతే దానిమటుగా అదే ఘీ అయితే అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా. సో పాతకాలంలో అయితే చాలా టైం పట్టేది కదా. సో కుక్కర్లో పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్లో అయితే ఘీ రెడీ అయిపోతుంది. సో మీరు కానీ చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఘీ అనేది తేలిపోతుంది చూసారా. సో నేను ఇక్కడ కొంచెం చక్కగా కాగపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను ఇంట్లో ఉండడం కొంచెం తక్కువ. సో మేము ట్రావెల్ ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి నిల్వ ఎక్కువగా రోజులు ఉండాలి కాబట్టి ఎక్కువ మాడేలా చేసుకున్నాను. ఒకవేళ మీకు ఈ విధంగా అవసరం లేదు అని అనుకుంటే గోల్డెన్ బ్రౌన్లో వచ్చేటప్పుడు మనం తీసేస్తే సరిపోతుంది. సో ఘీ క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది ఫ్రెండ్స్ నాకు. సో చూసారా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంట్లో చేసిన ఘీనైతే ప్రిఫర్ చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. పూసగా అయితే వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.